సరే ఇంత పిచ్చి వాగుడు ఇదంతా పక్కన పెట్టేసేయండి. ఇంత పిచ్చి పిచ్చిగా వాగుతుంటారు కదా, మీకన్నా అప్పుడప్పుడు అనిపించదా అరే ఎంత మాట్లాడుతున్నాను, ఇంత తిడుతున్నారు, ఇంత వాగుతున్నందుకు ఇన్ని ఇంటర్వ్యూలకు పిలిచి కొట్టేదాకా వస్తున్నారు ఇంటర్వ్యూలో మిమ్మల్ని, అంత పరిస్థితి తెచ్చుకోవడం అవసరమా మీకు అసలు అని? యాక్చువల్గా ఒకటి చెప్తాను, మీ ఇంటర్వ్యూ ఒకటి చూశాను నేను, ఆర్జీవితో ఇంటర్వ్యూ చేశారు కదా. సో ఆర్జీవిని ఒక క్వశ్చన్ అడగాల్సింది మీరు, మీకు హీరో సున్షి తెలుసా అని చెప్పేసి ఒక మాట అడగాల్సింది మీరు. నిజమండి, నాకు ఆర్జీవి బాగా క్లోజ్. నాకు ఆర్జీవికి ఇంటికి వెళ్తాను, నేను ఆర్జీవి ఇద్దరం వెళ్ళి డ్రింక్ చేస్తాను, పార్టీస్కి వెళ్తుంటాను. మీతో ఇన్నాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, అది మీరు నమ్మాలి. బాగా క్లోజ్ అండి, ఆర్జీవి క్లోజ్, ఆర్జీవి కూతురు నా గర్ల్ ఫ్రెండ్. కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. నిజం అండి. ఇందాక పూజ హెగ్డే అన్నారు, ఇప్పుడు ఆర్జీవి గర్ల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. ఫీల్ అవుతుంది పూజ హెగ్డే? ఏం ఫీల్ అవ్వరండి, గర్ల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారండి. ఇద్దరే ఉన్నారు సో ఆర్జీవి అయితే నాకు బాగా క్లోజ్ అనమాట. ఒక మూవీ కూడా ప్లాన్ చేశాను ఆర్జీవితో. మీరు అడిగి ఉండాల్సింది ఆర్జీవి గారిని. లేదు, సున్షిత్ గారితో ఒక మూవీ చేయకపోయారు, మీరు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ఒక మాట అడగాల్సింది ఆర్జీవి గారిని. మొన్న డేంజరస్ అని చేశారు కదా, అట్లాగిది ఏం టైటిల్ పెడితే బాగుంటది మీ మూవీకి చెప్పండి? యాక్చువల్గా పిచ్చి పరాకాష్ట లాంటివి పెట్టాలి మూవీ టైటిల్స్. ఒకటి ఫ్యాక్షన్ మూవీ చేశాడు, ఆ మూవీ కంటే ముందు నాతో మూవీ ప్లాన్ చేశాడు ఒకటి. కాకపోతే ఎందుకు మూవీ షూటింగ్ ఆగిపోయింది అంటే, మీలో నవరసాలు బాగా పండలేదా? రసాలు రాలేదంటే అప్పుడు ప్లాన్ చేసింది ఏ సర్టిఫికేట్ ఫిల్మ్ అనమాట అది. సో రొమాన్స్ సీన్స్ సరిగా చేయట్లేదంట, నేను రొమాన్స్ సీన్స్ సరిగా చేయట్లేదు అని చెప్పేసి మూవీ షూటింగ్ ఆగిపోయింది అనమాట. రొమాంటిక్ సీన్స్ ఇచ్చేసాడు మీకు డైరెక్ట్. యా, ఫస్ట్ టెస్ట్ చేయాలి కదా, ఆర్జీవి మూవీ అంటేనే రొమాంటిక్ ఫిల్మ్స్ ఉంటాయి. సో మేము స్టార్ట్ చేయగానే అమ్మాయిని ఇచ్చాడు. అమ్మాయి ముంబై హీరోయిన్. సో తనతో ఒక రొమాంటిక్ సీన్ ఒకటి స్టార్ట్ చేశాము ఫస్ట్ డే షూటింగ్. మీరు సిగ్గుపడ్డారా? అది డైరెక్ట్ బెడ్ మీదనే అండి సీన్ అది. సో నేను సిగ్గుపడ్డానో తెలీదు, నాకు రొమాన్స్ ఏ రాలేదో తెలీదు. మొత్తానికి అయితే అంతమంది హీరోయిన్స్ తో ట్రిప్స్ కి వెళ్తారు, అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే మనం ఆఫ్ ద కెమెరా ఏమన్నా చేసుకుంటాం, ఆన్ ద కెమెరా అంటే మనం కొంచెం సిగ్గుపడతాం కదండి. ఆన్ ద కెమెరా ఇంత సోది చెప్తున్నప్పుడు ఆన్ ద కెమెరా యాక్టింగ్ చేయలేరు, అంత పెద్ద హీరో అయ్యింది. అంటే ఇక ఉంటాయిలేండి, ఇక డైరెక్టర్ సాటిస్ఫై అవ్వలేదు నా రొమాన్స్తో ఆర్జీవి. సో అందువల్ల మూవీ షూటింగ్ ఆగిపోయింది. పిచ్చివాడితో మిమ్మల్ని మీరే సాటిస్ఫై చేసుకుంటున్నారు. సో ఆర్జీవితో కూడా ఒక మూవీ ప్రాజెక్ట్ వచ్చిందనమాట. సో అట్లా ఆగిపోయింది. సరే, ఇదంతా మీ ఇంటర్వ్యూస్ అవి మీ ఇంట్లో అందరూ చూస్తారా? ఎంతమంది మీకు సిబ్లింగ్స్? నాకు ఒకరే బ్రదర్ అండి, యంగర్ బ్రదర్. మీకులాగే ఉంటాడా? అతను మెంటల్ కండిషన్ బాగానే ఉందా? తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. మీ మరదలేమో డాక్టర్ లండన్ లో చదువుకుంటుంది, మీరు మాత్రం ఎటు కాకుండా పోయి ఇట్లా హైదరాబాద్ లో వాళ్ళింటికి పిచ్చి వాగుడు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మీ మదర్ రియాక్షన్ చెప్పండి నాకు. అంటే ఇంతమంది తిడుతున్నారు కదా మిమ్మల్ని, మా మదర్ కూడా తిడుతుందండి. తిడుతున్నారా? మా మదర్ కూడా తిడతారు. అదే అండి చెప్తున్నాను కదా, సో ఈ పనికిమాలిన ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఎందుకురా, హాయిగా మూవీస్ చేసుకో, షార్ట్ ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్ చేసుకో అని చెప్పి చేసుకుంటున్నారు. కానీ ఇంత చదివే కదరా, చదువు వేస్ట్ అయిపోతుంది. ఆల్రెడీ చేశానండి, 6 years జాబ్ చేశాను నేను. 6 years చేసింది వేరు, ఇప్పుడు చేయడం వేరు కదా. మీ మమ్మీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. నేను జాబ్ చేయాలి అనుకుంటే నేను సీఈఓగానే జాబ్ చేస్తానండి. నేను ఏ కంపెనీస్కి సీఈఓగా సెలెక్ట్ అయ్యానో తెలుసా? మైండ్ ట్రీ కంపెనీకి సీఈఓగా సెలెక్ట్ అయ్యాను, టీసీఎస్ కంపెనీకి సీఈఓగా సెలెక్ట్ అయ్యాను, మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈఓగా సెలెక్ట్ అయ్యాను. సో పెద్ద పెద్ద కంపెనీస్కి సీఈఓగా సెలెక్ట్ అయ్యాను. మనం అన్ని పెద్ద వాటికి గేలం వేస్తుంటాం కదా, చిన్నవి మనకు పడవు, నచ్చవు, రావు. పెద్ద అయితే వచ్చి పోతా ఉంటే అట్లా చూసి ఆనందపడచ్చు కనీసం అనేసి పెద్ద వాటికి గేలం వేసుకుంటారు మీరు. అందం ద్రాక్ష పండు పుల్నా ఊరికి అందలేదు కాబట్టి ఇలా చెప్పుకుంటున్నారు మీరు. అట్లేం లేదండి, నేను జాబ్ చేయాలనుకుంటే నేను హైయెస్ట్ ప్యాకేజ్ ఉన్న జాబ్స్ చేసేవాడిని. నేను 10 లక్షలు రావాలా? నేను ఒకరోజు అంటే ఒకరోజు అంటే ఒక 2-3 days మూవీలో యాక్ట్ చేసినప్పుడు నేను 3 to 5 lakhs చేసుకున్నాను. 3 lakhs షూటింగ్కి వెళ్తేనే నేను. నిజమండి. సరే, అదంతా పక్కన పెడదాం. ఇన్ని ఊరు సాక్రిఫైస్ చేసి ఇంత రెమ్యునేషన్ తీసుకునేటోరు కదా మీరు. ఎంత మహా అయితే మీ దగ్గర 10 కోట్లు ఆస్తుంటుంది అప్పుడు?
10 కోట్లు కానీ నేను బాగానే సంపాదించాను. ఒక మోర్ దాన్ 30 crores సంపాదించాను నేను. మొన్న ఏదో ఇంటర్వ్యూలో 5 కోట్లు అని చెప్పినట్టు గుర్తే నాకు. 5 కోట్లు నా ఆస్తి అని చెప్పానా? మ్మ్. అంటే ఈ 30 కోట్లు సంపాదన కాకుండా 5 కోట్ల ఆస్తి విడిగా ఉందా? అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నా అసెట్స్ మొత్తం ఒక 2 crores ఉంటాయండి ప్రజెంట్ ఆస్తులు. సో నేను చాలా డొనేషన్స్ చేశాను, కొన్ని క్రోర్స్లో డొనేషన్స్ చేశాను అనమాట. మ్మ్. సో కాంగ్రెస్ పార్టీకి డొనేషన్స్ ఇచ్చాను, జనసేన పార్టీకి డొనేషన్స్ ఇచ్చాను, మ్మ్హ్మ్. అండ్ ఇంకా టీడీపీ పార్టీకి డొనేషన్స్ నాకు ఒక 10 లక్షలు డొనేషన్ ఇవ్వండి, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను. ఇస్తానండి, డెఫినెట్గా ఇస్తాను. 10 లక్షలు ఇస్తాను, పక్కా ఇస్తాను. పక్క ఇప్పుడు ఇచ్చేయండి, మ్మ్. ఇప్పుడు ఇవ్వండి. ఇప్పుడు ఫోన్ లేవండి, కొడితే వస్తుంది కదా. అంత ఆస్తి సంపాదించి 10 లక్షలు లేవంటారా? ఇస్తానండి, పక్కా ఇస్తాను నేను డొనేషన్స్. మ్మ్. ఇస్తాను, పక్కా ఇస్తాను. సరే, ఇదంతా పక్కన పెడితే ఇంత ఆస్తి ఉన్నప్పుడు వాళ్ళని బతిమాలుకొని సినిమాలు సగం చేసి మానేసి, లేకపోతే వాళ్ళు పీకేసి సాక్రిఫైస్లు చేసే కన్నా మీరు మంచి స్క్రిప్ట్ రైటర్, మీరే ఒక స్టోరీ రాసుకొని మీ మీద మీరే ఒక సినిమా తీసుకోవచ్చు కదా. నేను యాక్చువల్గా నేను సంపాదించిన ₹1 కోటితో డబ్బుతోనే- సినిమా అయిపోద్ది కదా. యా, అదే చెప్తున్నాను, నేను 2 movies ప్రొడ్యూస్ చేశాను. నేను మ్మ్హ్మ్. 2 movies ప్రొడ్యూస్ చేశాను. అది అది రిలీజ్ రూపాయి అయినవి వచ్చింది కూడా, లాస్ట్కి. రిలీజ్ అయినవి కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చాయి కూడా. ఆహా, ఏం మూవీస్ అవి? నాకు మూవీ నేమ్స్ గుర్తులేవు కానీ నేను మీరు ప్రొడ్యూస్ చేసింది మీకు గుర్తుండవు, మీరు చేసిన అంటే యాక్టింగ్ నేను చేసింది జస్ట్ మీకు నేను గుర్తుండవు. మనీ పెట్టాను అంతే, అంతా డైరెక్టర్ చూసుకున్నాడు వర్క్ అంతా. మనీ పెడుతున్నప్పుడు దేనికి పెడుతున్నావు, ఎంత పెడుతున్నావు, ఎలా పెడుతున్నావు, వస్తాయా రామన్నా చూసుకుంటాం కదా. అంటే ఆబ్వియస్లీ చూసుకుంటాం. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది నా సైడ్ బిజినెస్ అండి. నేను వేరే జాబ్ చేస్తున్నా అని చెప్పాను కదా. సో జాబ్ చేస్తూ నేను ఇలా ఇన్వెస్ట్ చేశాను మూవీస్ మీద. సో నాకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. మ్మ్. సో ఇదే అనమాట. మ్మ్. నాకు ప్రొడ్యూసర్స్లో కూడా నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. మ్మ్. మన RRR మూవీ ప్రొడ్యూసర్ డివివి దానే కూడా నాకు తెలుసు. మ్మ్. సరే, నాకు ఆర్టిస్ట్ అవ్వాలని ఇష్టం. యా, కొంచెం నా మీద ప్రొడ్యూస్ చేసి ఒక 50 లక్షల్లో చాలండి, ఒక మంచి సినిమా తీయండి. ఓకే, డెఫినెట్గా తీస్తాను. డెఫినెట్లీ. యా, హీరో వద్దులే, ఇండిపెండెంట్ తీయండి. యా, డెఫినెట్గా తీస్తానండి. సింగిల్ గా చేస్తా మెసేజ్. డెఫినెట్గా ప్లాన్ చేస్తాను. 50 లక్షలు, అందులో నా రెమ్యూనేషన్ 10 లక్షలు ఇచ్చేయండి. ఇప్పుడు Yeah, ఎలా పక్కా 10 ఇస్తాను. లక్షలు నాకు డొనేషన్ అన్నాను కదా. పక్కా ఇస్తానండి. నేను చాలా మంది ఇంట్రొడ్యూస్ చేశానండి, హీరోలైన్ హీరోయిన్స్ ఇంట్రొడ్యూస్ చేశాను. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోలేకపోతున్నారు, కాకపోతే వాళ్ళందరినీ అవసరం చేయడంలో, లేదండి. వాళ్ళందరికీ సాక్రిఫైస్ టాలీవుడ్లో చేయడంలో నిమగ్నం టాలీవుడ్లో అయిపోయి ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్కి తెలుసు అండి, సుంజిత్ అంటే తెలుసు. తెలుసు, కాకపోతే రానివ్వరు అంతే లోపలికి. అట్లేం లేదండి. మీకు విషయం, మీకు ఒక మంచి సజెషన్ చెప్తాను, మీకు నచ్చితే తీసుకోండి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ చెత్త వాగడంతా వాకుండా తిరుగుతున్నారు. Yeah. ఇంత అన్న 0.1% అన్న మీకు యూజ్ అయిందా? అవ్వలేదు. దానికన్నా మీరు అన్నపూర్ణ స్టూడియోస్ ముందు ఇంత టైం వేస్ట్ చేసే బదులు ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ కూర్చొని ఉన్న కనీసం లోపలికన్నా రానిద్దరు మిమ్మల్ని, తెలుసా? అన్నపూర్ణ స్టూడియోస్ లోపలికి నేను అన్నపూర్ణ స్టూడియోస్లో డబ్బింగ్ చెప్తున్నారు. 1 month అసిస్టెంట్ మేనేజర్గా చేశాను నేను. గేట్ అసిస్టెంట్ మేనేజర్గా చేశానండి. సుమంత్ మేనేజర్ ఉన్నాడు అన్నపూర్ణ స్టూడియోస్లో. మీరు అడగండి, సుమంత్ని అడగండి. సుమంత్ని ఇద్దరము పక్కనే కూర్చునే వాళ్ళం. సుమంత్ని అడగండి, సుంజిత్ తెలుసోలేదు అడగండి, సుమంత్ని అడగండి, నాగార్జునని అడగండి, నాగ చైతన్యని అడగండి. అన్నపూర్ణ స్టూడియోస్లో అసిస్టెంట్ మేనేజర్గా చేశాను నేను. నాగ చైతన్య అడగండి, అందులో మీకు ఏమైనా సగం రాసి ఇచ్చారా? యాక్చువల్గా నాకు మన వెంకటేష్తో కూడా, హీరో వెంకటేష్తో కూడా పరిచయాలు ఉన్నాయి. అవును,